ఒక నలుగురు మేస్త్రీలను అడిగి తెలుసుకొని మరి 400 స్క్వేర్ ఫీట్ హౌస్కి ఇల్లుకి ఏమేమి మెటీరియల్ పడుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది, దాని కాస్ట్ ఎంత అని చెప్పి ఫైనల్ మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. ఏది నా అంచనా ప్రకారంగా చెప్పలేదు, మేస్త్రీలను అడిగి మరి తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చినాకనే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు 400 స్క్వేర్ ఫీట్ 400 చదరపు అడుగుల ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఏ మెటీరియల్కి ఎంత అవుతుంది, క్లుప్తంగా వివరంగా చెప్తాను. ఒకసారి వినురి, మీకు ఒక అవగాహన ఉంటుంది. ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఒక 5 40 mm 20 mm కంకర ట్రిప్పులు అవసరపడతాయి అన్నమాట. ఒక ట్రిప్పుకు 4000 వేసుకున్నా కూడా 20,000 అవుతాయి. 5 ట్రిప్పులకు 4 5 20 కదా, 20,000 అవుతాయి. 10 ట్రాక్టర్ ఇసుక ట్రిప్పులు అవసరపడతాయి అన్నమాట. దానికి గాను 5,000కు ఒక ట్రిప్ వేసుకున్నా కూడా 15 50,000 అవుతాయి. ఇంకా ఏరియాని బట్టి కూడా రేట్లు మారుతూ ఉండొచ్చు. 214 సిమెంట్ బ్యాగులు అవసరపడతాయి అన్నమాట. టోటల్ కన్స్ట్రక్షన్కి 214 సిమెంట్ బ్యాగులు పడతాయి అన్నమాట. అయితే దీని రేటు దాని గ్రేడుని బట్టి ఉంటుంది అన్నమాట, కంపెనీ బట్టి గ్రేడుని బట్టి. సో మనం యావరేజ్గా మనం ఎంత వేసుకుందామంటే, ఒక్క బ్యాగు 350 రూపాయలు వేసుకున్నా కూడా 74,900 రూపాయలు అవుతాయి అన్నమాట. 214 సిమెంట్ బ్యాగులకు. ఐరన్ స్టీల్కి 1300 కిలోలు అంటే 1 టన్ను 300 కేజీలు సలాక అవసరపడుతుంది అన్నమాట ఐరన్. దానికి గాను 1 కేజీ 75 రూపాయలు వేసుకున్నా కూడా 97,500 రూపాయలు అవుతుంది. అంటే ఇది మనం తీసుకునే గ్రేడ్ని బట్టి ఉంటుంది, కంపెనీ బట్టి ఉంటుంది, బ్రాండ్ని బట్టి ఉంటుంది అన్నమాట, మారుతూ ఉంటుంది. అన్ని చోట్ల ఒకే రేట్లు ఉండవు. బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఒక 15 ట్రిప్పుల ఇసుక అవసరపడుతుంది. దొరికిన వాళ్ళు ఇసుక పోసుకోవచ్చు. దాని రేటు 3,000 వేసుకున్నా కూడా ఒక ట్రిప్పు 45,000 అవుతుంది. అలాగే కొందరు ఇసుక దొరకని వాళ్ళు మొరం కొట్టించుకుంటారు. సో దానికి గాను ఒక 15,000 రూపాయలు అవుతాయి. ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కోసం ఒక 60,000 ఖర్చు అవుతుంది. దర్వాజలు, కిటికీలు, మెష్ డోర్సు అన్నీ కలుపుకొని 1,20,000 అవుతుంది అన్నమాట. 8,000 రెడ్ బ్రిక్స్. వాటికి గాను ఒకటి 10 రూపాయలు వేసుకున్నా కూడా 80,000 అవుతాయి. ఇంకా తగ్గొచ్చు పెరగొచ్చు ఏరియాని బట్టి. సీలింగ్ అండ్ పెయింటింగ్కి ఒక 70,000 రూపాయలు వేసుకోండి, ఒక 70,000 రూపాయలు అవుతాయి. ఒకవేళ సీలింగ్ వద్దనుకుంటే, నార్మల్గా ప్లాస్టింగ్ చేసి అలాగే వదిలేస్తాం అనుకుంటే కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుంచుకోరి. సీలింగ్ వద్దనుకుంటే కనుక ఒక 20,000 నుండి 30,000 ఆదా అవుతాయి. టైల్స్కి గాను 1,00,000 రూపాయలు అవుతాయి. అది ఖచ్చితంగా 1,00,000 అవుతాయి అని చెప్పలేం, తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు. మీరు తీసుకునే క్వాలిటీ, తీసుకునే కంపెనీని బట్టి ఉంటుంది అది కూడా. సో ఏరియాని బట్టి కూడా ఉంటాయి రేట్లు. మేస్త్రీ అండ్ లేబర్ ఖర్చు వచ్చేసి ఒక 2,00,000 వేసుకోర్రి. ఇది ఓన్లీ 400 స్క్వేర్ ఫీట్స్ హౌస్కు మాత్రమే. ఖచ్చితంగా ఇంతే అవుతుందని చెప్పలేం, తక్కువ కూడా కావచ్చు మనం తీసుకునే మెటీరియల్ని బట్టి, కాస్ట్ని బట్టి. కిటికీలు, దర్వాజాలు, తలుపులు నార్మల్గా సిమెంట్వి అవి ఇవి వాడేది ఉంటే ఇంకొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది ఖర్చులు. అలాగే జనరల్లీ కొంచెం తక్కువలో యూజ్ చేసుకుంటే ఇంకొంచెం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఐరన్ అయినా సిమెంట్ అయినా, ఇది గుర్తుంచుకోరి. అలాగే రెడ్ బ్రిక్స్ కాకుండా ఇంటర్లాక్ సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేస్తే ఇంకా ఖర్చు చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్లాస్టరింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇసుక తగ్గుద్ది, దానికి సిమెంట్ అవసరం లేదు. సో ఇది దృష్టిలో ఉంచుకొని తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఏరియాలో మెటీరియల్ కాస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పిన, మన బడ్జెట్లో తీసుకున్నట్లయితే 8 లక్షలు అవుతుంది టోటల్ ఖర్చు వచ్చేసి. సో ఇది 400 స్క్వేర్ ఫీట్ హౌస్కి. 600 స్క్వేర్ ఫీట్ హౌస్కి ఎంత అంటే, ఈ 8 లక్షల అమౌంట్ను ఆఫ్ చేస్తే, అంటే సగం చేస్తే 4 లక్షలు వస్తుంది కదా. ఈ 8 లక్షలకి ఇంకొక 4 లక్షలు యాడ్ చేయండి, 12 లక్షలు అవుతుంది. అంటే ఒక 600 స్క్వేర్ ఫీట్ హౌస్ కట్టుకోవాలంటే 12 లక్షలు అవుతుంది అన్నమాట. అదే 400 స్క్వేర్ ఫీట్కి అయితే 8 లక్షలు అప్రాక్సిమేట్లీ.
ఖచ్చితంగా ఇంతే అవుతుందని చెప్పలేం, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అది మనం యూజ్ చేసే మెటీరియల్ పైన, వాటి బ్రాండ్స్ పైన, ఏరియాల బట్టి ఉంటుందన్నమాట. ఇది అంచనా మాత్రమే, కొంచెం అటుగా ఇటుగా కావచ్చు. ఖచ్చితమైన రేట్లు అనేవి అన్ని ఏరియాల్లో ఒకే తీరు ఉండవు, ఇది మాత్రం గమనించుకోరి.